హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో మనం 9వ భాగం తెలుసుకోబోతున్నాము. మొదట మనము ప్రేయర్స్ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి లీలామృతం ఆ యొక్క దీంట్లో మనము 9వ భాగంలో ఉన్నాము. ప్రస్తుతానికి ప్రభుపాదుల వారైతే అది 1972వ సంవత్సరము ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నారు. ఎందుకు అంటే ప్రభుపాదుల వారు మాయాపూరు, బృందావనము, తర్వాత ముంబైలోని జుహూ ప్రాంతము, ఆ ప్రాంతాలలో అంతా కూడా మందిరం కోసము యొక్క స్థలాలను కేటాయించడము జరిగింది. తరువాత ఆ యొక్క మందిరము కేటాయించడం కోసం ఆ స్థలాలు కొనడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఆ యొక్క మందిరం కోసం శంకుస్థాపన చెయ్యాలి ప్రభుపాదుల వారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాయాపూర్లో ఉన్నారు. అది 1972 ఫిబ్రవరి అన్నమాట, ఆ మంతు. ఇదివరకే ప్రభుపాదుల వారు మాయాపూర్లో 2 శిష్యులను పంపించారు. ఆయన బృందావనంలో ఉన్నప్పుడు మాయాపూర్కి బలివర్ధన ప్రభు, తమాల కృష్ణ ప్రభు అనే 2 పంపించి అక్కడ ఆ యొక్క మాయాపూర్ ఆ యొక్క స్థలాన్ని కొనుగోలు చేయడానికి వారికి తగు జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఎందుకు జాగ్రత్తలు అంటే ఆ 72వ సంవత్సరంలో ఆ ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతం లాగా ఉన్నదనమాట. కాబట్టి అక్కడ దొంగల భయం చాలా ఎక్కువగా ఉండేది. ఈ శిష్యులు ధనాన్ని తీసుకువెళ్తున్నారు కాబట్టి చాలా తగు జాగ్రత్తలు చెప్పి పంపారు. కానీ 6 రోజులైపోయినా కానీ ఆ శిష్యులు తిరిగి రావడం లేదు. ప్రభుపాదుల వారు బృందావనంలో చాలా మదన పడిపోతున్నారు. శిష్యులు ఆ యొక్క ధనంతో వెళ్ళారు, అక్కడ ఏం జరుగుతున్నదో ఏమిటో తెలియట్లేదు అని ఆ రోజంతా రాత్రంతా కూడా ఆ శిష్యులందరూ నిద్రపోతుంటే కూడా ప్రభుపాదుల వారు మేల్కొని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయ్యో శిష్యులు వెళ్ళారు, ఆ ప్రదేశం మంచి ప్రదేశం కాదు, ఎలాగా అని మదన పడుతున్నప్పుడు అప్పుడు తమాల కృష్ణ ప్రభు మాత్రము రావడము జరిగింది. ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారనమాట. తిరిగి వచ్చి విషయము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క మాయాపూర్ ప్రాంతంలో ఆ కొనుగోలు చేసినటువంటి ఆ ప్రదేశంలో ఇప్పుడు శంకుస్థాపనకు సిద్ధమయ్యారనమాట. ఇక అలాగ శంకుస్థాపన చేద్దాము అనే సమయంలో గౌర పూర్ణిమ వస్తున్నది. గౌరవ పూర్ణిమ ఏమిటి? సాక్షాత్తు కృష్ణ భగవానుని యొక్క అవతార రూపమైనటువంటి చైతన్య మహాప్రభువు యొక్క ఆవిర్భవించిన రోజు. కాబట్టి ఆ రోజు ఆ యొక్క శంకుస్థాపనను ఉంచితే చాలా బాగుంటుందని ప్రభుపాదుల వారు ఇక ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఇక ప్రభుపాదుల వారు శిష్యులందరికీ ఏం చెప్పారంటే, ఆ గౌర పూర్ణిమ రోజు చాలామంది, వేల మంది భక్తులు మాయాపూర్ను దర్శించడానికి వస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారందరికీ కూడా ప్రసాదం వితరణ చెయ్యాలి. అదేవిధంగా ఆ యొక్క మందిరాన్ని వాళ్ళు నిర్మించాలి కదా, దానికోసము కొద్దిగా ఫండ్ కూడా కలెక్ట్ చేయాలి. అలాగా కలెక్ట్ చేయాలి అంటే ప్రభుపాదుల వారు రాసినటువంటి ఆ పుస్తకాలన్నింటిని కూడా విక్రయం చేయాలి. కాబట్టి ఆ యొక్క తగు జాగ్రత్తలన్నీ కూడా
ప్రభుపాదుల వారు శిష్యులకు తెలియచేశారనమాట. అదేవిధంగా ఆ గౌరవ పూర్ణిమ రోజు రానే వచ్చింది. ఆ రోజు ప్రభుపాదుల వారు చెప్పినట్లుగా 24 గంటలు కీర్తన సాగుతున్నదనమాట. ప్రభుపాదుల వారు చెప్పారు, ఆ రోజు కంప్లీట్గా హరేనామాన్ని జపిస్తూనే ఉండాలి. అది శిష్య బృందాలు కొద్ది మంది కలిసి 2 గంటల పాటు ఆ యొక్క కీర్తనను చేస్తూ ఉంటారు. వారు వెళ్ళిపోగానే ఇంకొక టీము అందులో పాల్గొంటారు. ఆ విధంగా 24 గంటలు ఆ యొక్క కీర్తనను సాగిస్తూనే ఉండాలి అని ప్రభుపాదులు చెప్పడం వలన అక్కడ మారు మ్రోగిపోతున్నదనమాట ఆ హరినామ అదే కీర్తనతో. తర్వాత అదే రోజు ప్రభుపాదుల వారు ఎంతో మందిని ఆహ్వానించి ఉన్నారు. ప్రభుపాదుల వారి యొక్క గురువులు, తర్వాత శిష్యులు, స్థానికులు, అలాగా అందరూ కూడా ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు ప్రభుపాదుల వారు యజ్ఞం చేసి కొంతమంది శిష్యులకు ఆయన దీక్షలను కూడా ఇవ్వడం జరిగింది. ఇక శంకుస్థాపన రోజు ఆ ప్రాంతంలో గోతిని తీస్తారు కదా, అలాగా గోతిని తవ్వినప్పుడు అందులోన 5 రకాలైనటువంటి పుష్పాలు, నవధాన్యాలు, 5 రకాలైనటువంటి లోహాలు, 5 రకాలటువంటి పుష్పాలు అన్నింటినీ కూడా ఆ గోతిలో ఉంచడము జరిగింది. ఇంకా ముఖ్యంగా ఆదిశేషుని యొక్క విగ్రహాన్ని ప్రభుపాదుల వారు ఆ గోతిలో ఉంచి శిష్యులకు ఏం చెప్పారంటే, ఈ ఆదిశేషుడే తన భుజస్కంధాల మీద ఈ మాయాపూర్ యొక్క మందిరాన్ని ఆయన సంరక్షిస్తూ ఉంటారు అని గొప్ప విషయాన్ని అక్కడ చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా గౌరవ పూర్ణిమ రోజు ఆ యొక్క మాయాపూర్లో 1972 సంవత్సరము ఫిబ్రవరి నెలలో శంకుస్థాపన అనేది చేశారు. ప్రభుపాదుల వారికి చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క మందిరాన్ని స్థాపించడము అంటే పెద్ద గగనము. అంటే ఇప్పుడు మనము మాయాపూర్లో శాంతంగా శంకుస్థాపన జరిగిన విషయాన్ని మనం గమనించాము. కానీ యొక్క ముంబైలో ఆ యొక్క జుహూ ప్రాంతంలో ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు అంటే ఆ కష్టము నిజంగా ఎవ్వరికి కూడా ఉండకూడదు. అంతటి త్యాగం చేశారు ప్రభుపాదుల వారు ఆ మందిర స్థాపనకనమాట. ఇక ప్రభుపాదుల వారు ఈ యొక్క శంకుస్థాపన మాయాపూర్లో ముగించిన తర్వాత ఇక నేరుగా ఆయన బృందావనానికి బయలుదేరారనమాట. బృందావనానికి ఇక అక్కడ శంకుస్థాపన చెయ్యాలి. ప్రభుపాదుల వారు అక్కడ శ్రీ ఎస్ అని అంటారు, ఆ వ్యక్తి దగ్గర బృందావనంలోని ఆ యొక్క ప్రాంతాన్ని కొనుగోలు చేశారనమాట. ఇక అవన్నీ లాంఛనాలు ముగించాలి కదా, కాబట్టి ప్రభుపాదుల వారు ఆ అతన్ని తీసుకొని మథురా నగరానికి లాయర్లు వాళ్ళ న్యాయవాదులతో వెళ్ళి ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా లాంఛన పూర్వకంగా ముగించారనమాట. ఆ యొక్క బృందావనం యొక్క ఆ ప్రదేశం స్థలం గురించి. తర్వాత ప్రభుపాదుల వారు ఇక 2 రోజులలో శంకుస్థాపన చేయడానికి నిశ్చయించారు. అప్పుడు క్షీరోదక సాయి అనే భక్తుడు, అదే శిష్యుడు అనమాట, ప్రభుపాదుల వారి శిష్యుడికి ఆ యొక్క విషయాలన్నీ కూడా అప్పగించారు. అదేవిధంగా మాయాపూర్లో భక్తులకు శిష్యులకు చెప్పిన విధంగానే ప్రభుపాదుల వారు ఈ యొక్క ప్రభువు కూడా ఏం చెప్పారు, ఇక్కడ బృందావన శంకుస్థాపన చేసేటప్పుడు చాలామంది భక్తులు వస్తారు, ఎవ్వరికి కూడా ప్రసాదము తక్కువ అవ్వకూడదు. చూడండి, ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా భగవంతునికి అర్పించినటువంటి ఆ ప్రసాదానికి ఆయన ఎంతో ప్రాముఖ్యతనిస్తారనమాట. ఎందుకు అంటే మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరి కూడా ప్రసాదం లేకుండా వెళ్ళకూడదు. ఆ ప్రసాదం తినడం వల్లనే ఆ భక్తుల యొక్క అంతర్గతమైనటువంటి ఆ క్లేశాలు, బాధలు అన్నీ కూడా
తగ్గుతాయి, విముక్తులవుతారు. ఆ ప్రసాదం తీసుకోవడం వల్లనే వాళ్ళు అంతటి ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ప్రభుపాదుల వారు ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఇస్తారనమాట. ఇక్కడ కూడా క్షీరోదక సాయి ప్రభువుకి ఎలాంటి లోటు రాకుండా ఎంతమంది వచ్చినా కానీ వారందరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వాలి అని చెప్పడము జరిగింది. తర్వాత అదే విధంగా మాయాపూర్లో ఏ విధంగా అయితే శంకుస్థాపన చేశారో అదే విధంగా అక్కడ మొట్టమొదట గోతిని తీసినప్పుడు అందులో లాంఛనప్రాయంగా శాస్త్ర పద్ధతి ప్రకారం ఏవేవి అందులో సమర్పించాలో వాటిని అన్నింటినీ సమర్పించారు. మళ్ళీ ఆ యొక్క ఆదిశేషుని విగ్రహం కూడా అందులో ఉంచడం జరిగిందనమాట. చక్కగా బృందావన ప్రాంతంలో ఆ యొక్క శంకుస్థాపన జరిగింది. ఆ బృందావన ప్రాంతము ఇప్పుడైతే మనకి నగరం నడిబొడ్డున ఉన్నది, అంటే అంత డెవలప్ అయింది. కానీ 1972 సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి మందిరము అప్పుడు ఎలాగ ఉండేది అంటే నగరానికి చాలా దూరమైన ప్రదేశము, అడవి ప్రాంతానికి దగ్గర ప్రదేశము. అంటే అడవిలో ఎన్నో జంతువులు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటి ప్రాంతంలో ప్రభుపాదుల వారు ఆ స్థలాన్ని తీసుకోవడం జరిగింది. మరి నగరం నడిబొడ్డున తీసుకుంటే వాటికంతా కూడా ఎంతో ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ప్రభుపాదుల వారు ఆచి తూచి ఆ విధంగా భగవంతుని కోసం సేవను తీసుకొని ఆయన చేస్తున్నారనమాట. ఇక ఆ రోజు శంకుస్థాపన జరిగిన తర్వాత ఏమైంది, ఆ రాత్రి సమయంలో కొంతమంది గూండాలందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి చాలా హంగామా చేశారనమాట. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే ఆ యొక్క సరఫ్ అనే ఆ వ్యక్తి ఇది వరకు ఒక స్త్రీకి ఆ యొక్క స్థలాన్ని అమ్మి ఉన్నారనమాట. తర్వాత ఆయనకి డబ్బుల విషయంలో లావాదేవీల్లో కొద్దిగా ఇదైన అందువల్ల తిరిగి ఆయన ఇస్కాన్ సంస్థకి ఆ యొక్క స్థలాన్ని అమ్మకం చేయడం జరిగింది. కానీ ఆ స్త్రీ మాకే అది దక్కాలి, మేము ఇంకా కొంత అమౌంట్ని వెచ్చించి కూడా ఆ స్థలాన్ని మేమే పొందాలి అనేసి ఆ స్త్రీ కొంతమంది ఆ యొక్క గూండాలనంతా తీసుకొచ్చి శంకుస్థాపన జరిగిన ఆ రోజు రాత్రే అక్కడ చాలా హంగామా చేసిందనమాట. చూడండి, ఒక స్థలము విక్రయము అనేది అది అదృష్టము, ఎవరికి దక్కుతుందో అంతే. కానీ అదే సమయము ఒకే స్థలాన్ని ఒక్కొక్కరు ఇద్దరికి ముగ్గురుకు విక్రయించడము, తర్వాత ఇలాగా కొట్లాటలు అవ్వడము అలాంటివి కూడా జరుగుతాయి కదా. కానీ ప్రభుపాదుల వారు తన స్వంతానికి తీసుకోవట్లేదు ఆ యొక్క స్థలాన్ని, భగవంతుని కోసం. కాబట్టి భగవంతుడే ఆయనకు రక్షణగా ఉండి భగవంతుడే రక్షించుకుంటాడు ఆ స్థలాన్ని. ఆ నమ్మకంతోనే ప్రభుపాదుల వారు ఎప్పుడూ ఉండేవారన్నమాట. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు ప్రభుపాదుల వారు. వెంటనే ఆ యొక్క రాత్రి సమయంలో అలాగ చేసేసరికి శిష్యులకు ప్రభుపాదుల వారికి దిక్కుతోచలేదన్నమాట. కృష్ణ ఇంతటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నది అని ప్రభుపాదుల వారు చాలా మదన పడుతున్నారు. వెంటనే శిష్యులు అందరూ వెళ్ళి పోలీసు వారికి తెలియజేసి వారు వచ్చి ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి రక్షించి తరువాత ఆ స్త్రీకి అన్ని విషయాలు తెలియజేసి ఇది ఇస్కాన్ సంస్థకు చెందినటువంటిది అని అన్ని ముగించి పంపించడం జరిగింది. అంటే ప్రభుపాదుల వారు ఎంత కష్టాలని అక్కడ ఇది చేస్తున్నారు చూడండి. ఇక ఒక విషయము ఆయన శిష్యులతో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే భగవంతుడి సొత్తు అని ఇది మనము డిక్లేర్ చేసేస్తామో ఇక భగవంతుడు చూసుకుంటాడు. అందులో వచ్చినటువంటి ఆటుపోట్లన్నింటినీ కూడా ఆయన సొంతమయ్యింది కాబట్టి ఆయన కరెక్ట్గా చూసుకుంటాడు అని ప్రతిసారి శిష్యులు భయపడిపోయి బాధపడి అలాగా ప్రభుపాదుల వారితో చెప్తూ ఉంటారు, ఈ స్థలాన్ని మనము వదిలిపెట్టేద్దాము ప్రభుపాదుల వారు అని గురువుగారికి చెప్పినప్పుడు ఆయన వారికి అంతటి ధైర్యాన్ని ఇచ్చేవారట ప్రభుపాదుల వారు. నిజంగానే ఇక్కడ కూడా చూడండి కొద్దిగా సంయమనం పాటించారు. తర్వాత ఆ యొక్క బృందావనంలో ఆ యొక్క స్థలము ప్రభుపాదుల వారికే సొంతమైంది.
ఇప్పుడు వెళ్ళి ఆ బృందావనాన్ని మనం చూసామనుకోండి, ఆ అడవి ప్రాంతంలో కట్టినటువంటిదా ఈ స్థలము, ఈ మందిరము అనిపిస్తుంది. ఇంత వేల మంది ప్రతిరోజు ఆ యొక్క పాలరాతితో చేసినటువంటి ఆ యొక్క మందిరాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. ఆ రోజు ప్రభుపాదుల వారు ఒక్క అడుగు వెనుకంజ వేసి ఉంటే ఆ స్థలము ఇప్పుడు ఈ విధంగా చూసి ఉండలేము. అంటే ప్రభుపాదుల వారు ఏదైనా కానీ సత్యంగా, ధర్మంగా ఆయన ఆలోచిస్తారు. కాబట్టే భగవంతుడు కూడా ఆయనకు తోడు ఉండి అన్నీ జరిపిస్తున్నారనమాట. అంటే ఏమి అక్కడ విశ్వసించారు, భగవంతుణ్ణి నమ్మారు కదా, అందుకే ఆయన దగ్గరుండి అన్నీ చేస్తున్నారనమాట. తర్వాత ప్రభుపాదుల వారు బృందావనంలో శంకుస్థాపన ముగించారు. అంటే మాయాపూర్లో జరిగింది, తర్వాత బృందావనంలో జరిగింది. ఇక మూడవ ప్రాంతం ఏమిటి? జుహు, ముంబాయి ప్రాంతము. ముంబాయి మెట్రోపాలిటన్ సిటీ కదా, అక్కడ మందిరాన్ని కానీ ఏర్పాటు చేస్తే అందరూ కూడా భక్తులవుతారు, అందరూ కూడా భగవంతుని గురించి తెలుసుకుంటారు అనే ఒక గొప్ప ఆశయం అన్నమాట ప్రభుపాదుల వారిది. ఈ ముంబైలో ఈ జుహు ప్రాంతంలో కూడా అప్పుడు 1972లో అది కూడా అడవి ప్రాంతం అన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే చాలామంది భయపడేవారు. శిష్యులు కూడా ఆ స్థలాన్ని చూసి వెనుకంజ వేశారు. గురువు గారు, ఇక్కడ మనము స్థలాన్ని కొని మందిరాన్ని ఏర్పాటు చేస్తే కూడా ఎవ్వరు రారు అని అన్నారు. కానీ ఇప్పుడు చూడండి, వేల మంది ఆ మందిరంలో దర్శనాలు చేసుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి అంటే ప్రభుపాదుల వారికి తెలుసు, భవిష్యత్తులో ఈ మందిరం అంతా ఎంతో గొప్ప ఖ్యాతితో ఇదవుతుంది అని ఆయన ముందే ఊహించారు. అది భగవంతుని విషయం కదా, ఏదో మన సొంత విషయానికి కొనుగోలు చేసి అది అమ్ముడు పోలేదనో లేకపోతే లక్షలు రాలేదనో అని ఊహించడానికి, భగవంతుడికి అని చెప్పినప్పుడు భగవంతుడే చూసుకుంటారు. ఇక ఈ యొక్క మందిరముకి అదే శంకుస్థాపన కోసము ప్రభుపాదుల వారు నిశ్చయించారు. ఇక్కడ బ్రహ్మానందం అనే ఆయన ప్రభువుకి అప్పగించారు. బ్రహ్మానందం మనం ఇదివరకే 8వ భాగంలో కూడా తెలుసుకున్నాము. ఆయన ఆఫ్రికాలో నైరోబియా అనే ప్రాంతంలో మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ చాలా కష్టము, అక్కడ నైరోబియాలో ఆఫ్రికాలో మందిరం ఏర్పాటు చేయడము. కానీ అక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని, భగవంతుని దర్శించుకునే విధంగా చేస్తున్నారు. ఆ ఆ యొక్క బ్రహ్మానంద ప్రభు అయితేనే చక్కటి ఇది చేయగలరు అని ప్రభుపాదుల వారు ఈ జుహు యొక్క మందిరానికి కూడా ఆయన్ని ఆహ్వానించి ఆ యొక్క కర్తవ్యాలన్నీ చేయడానికి చెప్పారనమాట. ఇక బ్రహ్మానంద ప్రభు రావడము జరిగింది. ఇక అక్కడ ప్రభుపాదుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు చెప్పిన విధంగా అడవి ప్రాంతము, పూర్తిగా అక్కడ జంతువులు తిరుగుతున్న ప్రదేశము, ఎలాంటి రక్షణ లేదు. అయినా కానీ ప్రభుపాదుల వారి శిష్యులందరూ వెళ్ళి వాటినంతటినీ శుభ్రం చేశారనమాట. అక్కడ చుట్టూతా ఉన్నటువంటి యజమానులు వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల శిష్యులకి చాలా సహాయం చేశారనమాట. అలాగ అయిన తర్వాత ప్రభుపాదుల వారు అక్కడ ఇంకా శంకుస్థాపన చేయడానికి నిశ్చయించారు. ప్రభుపాదుల వారు ఏమి నిశ్చయించారంటే, అక్కడ శంకుస్థాపన చేసే సమయానికే శ్రీ రాధా రాస బిహారీ విగ్రహాలను, అంటే జుహు ప్రాంతంలో ఆ విగ్రహాలను ఉంచడానికి నిశ్చయించారు కదా, ఆ విగ్రహాలను తీసుకొని వచ్చి ఆ ప్రదేశంలో ఉంచాలి అని నిశ్చయించారనమాట. ఎందుకు ప్రభుపాదుల వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, ఎప్పుడైతే భగవంతుడు సాక్షాత్తు అక్కడ వచ్చి నెలకొంటాడో ఇక మందిరము త్వరితగతిన మొదలవుతుంది అన్న విషయమే ప్రభుపాదుల వారి ఆలోచనలో వచ్చింది. అదేవిధంగా శ్రీ రాధా రాధా రాసబిహారీ ఆ యొక్క విగ్రహాలను అక్కడ తీసుకొచ్చి పెట్టి ఒక కుటీరం లాగా ఏర్పాటు చేసి అందులో ఉంచారనమాట. ఇక శిష్యులందరూ కూడా చాలా శ్రమ పడుతున్నారు. ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేసి శంకుస్థాపన చేయాలి కదా.
అలాగ చేయడం కోసము ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. యథావిధిగా మాయాపూర్ ప్రాంతంలో బృందావనంలో ఏ విధంగా అయితే ఆ యొక్క శంకుస్థాపన చేశారో అదే విధంగా ప్రభుపాదుల వారు ఇక్కడ కూడా ఆ గోతిలో అన్ని శాస్త్రబద్ధంగా ఆ వస్తువులన్నీ ఉంచి ఆదిశేషుని కూడా అక్కడ ఉంచడము జరిగింది. అంటే ప్రభుపాదుల వారికి ఎంత దృఢ నిశ్చయం అంటే ఆదిశేషే రక్షిస్తాడు. మనం అనుకుంటాం మందిరానికి వెళ్తే ఎంతో ప్రశాంతత దొరుకుతుంది, ఎంతో ఆనందంగా ఉంటాము అని. అంటే ఇలాంటి ప్రతిష్టాపన సమయంలో అలాగా భగవంతుణ్ణి అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆదిశేషు అంటే ఏమి, ఆయన తన భుజ స్కంధాల మీద ఆ మందిరాలను అంతటా కూడా మోస్తున్నాడు. కాబట్టి మనం అలాంటి మందిరాలకు వెళ్ళినప్పుడు మనకే తెలియనటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీతో మనము మందిరంకి వెళ్ళి వచ్చిన తృప్తిని పొందుతాము. అది ఇక్కడ కూడా అదే విధంగా చేశారనమాట ఆ శంకుస్థాపన. ఇప్పుడు చూడండి 3 మందిరాలకి, మాయాపూర్ మందిరము, తర్వాత బృందావన మందిరము, ముంబైలోని జుహూ మందిరము, 3 మందిరాలకు ప్రభుపాదుల వారు చక్కగా శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ జుహూ మందిరంలోనే చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆల్రెడీ విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ ఉంచేశారు. ప్రభుపాదుల వారు ఆ యొక్క విగ్రహాల ముందు శిరస్సు వంచి, కృష్ణ, ఇలాంటి అడవి ప్రాంతంలో నిన్ను ఉంచుతున్నాను, కొన్ని రోజులు ఓర్చుకో, తర్వాత నీకు చక్కగా పాలరాతితో చేసినటువంటి మందిరాన్ని తయారు చేసి ఆ మందిరంలో నిన్ను ప్రతిష్ఠిస్తాను అంటూ సవినయంగా ప్రభుపాదుల వారు అక్కడ తన యొక్క ప్రమాణం చేయడం జరిగిందట భగవంతుని ఎదురుగా. అంటే చూడండి, భగవంతునికి ఆయన ఆ యొక్క కర్తవ్యాన్ని, తాను ఏమి చేయబోతున్నాడో ఆ కర్తవ్యాన్ని తెలియచేశారనమాట ప్రభుపాదుల వారు ఆ మందిరాలకు. తర్వాత బ్రహ్మానందం ప్రభువుకి అప్పగించారు కదా ఆ జుహు యొక్క మందిరాన్ని. కానీ బ్రహ్మానందం ప్రభువుకి ఒక ఉత్తరం వచ్చింది ఆఫ్రికాలోని నైరోబియా ప్రాంతం నుంచి. ఏమిటి అంటే, ఆయన ఇక్కడికి వచ్చేసేసరికి అక్కడ శిష్యులందరూ కూడా కొత్త వాళ్ళు కదా, వాళ్ళు ఆ యొక్క దీనిని నిర్వర్తించలేకపోతున్నారు ఆ యొక్క మందిరంలో. కాబట్టి చాలా వారందరూ కూడా అసహనంగా ఉంటున్నారనమాట. ఆ విధంగా ఉండడం వలన ఇక బ్రహ్మానందం ప్రభువు మళ్ళీ తిరిగి ఆఫ్రికాకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇక ప్రభుపాదుల వరకు చాలా దుఃఖంగా ఉంది. ఆ బ్రహ్మానందం ప్రభువులైతే అన్నింటినీ చక్కగా చూడగలుగుతారు. ఇక ఆయన గిరిరాజ ప్రభు అనే శిష్యునకు ఆ యొక్క బాధ్యతలన్నీ అప్పగించారనమాట. ఇక గిరిరాజ ప్రభు శిష్యులందరినీ అక్కడ ఉంచుకొని, అడవి ప్రాంతం కదా, చిన్న చిన్న కుటీరాలు వేసుకొని ఇక మందిరాన్ని స్టార్ట్ చేయాలి. అలాగ మందిరంని స్టార్ట్ చేయడం కోసము విదేశాల నుండి చాలా మంది ప్రభువులు కూడా అక్కడికి రావడము జరిగిందట. అందరూ కూడా ఎలాంటి భోగభాగ్యాలతో తులతూగే విధంగా అక్కడ సౌకర్యాన్ని వాళ్ళు అనుభవించడం లేదు. ఆ ప్రాంతంలో ఎలుకలు, దోమలు, ఈగలు, తర్వాత విషపురుగులు అవన్నీ కూడా కుటీరాల్లో దగ్గరికి వచ్చేవట. చాలా మంది కూడా చాలా అవస్థలు పడుతున్నారు శిష్యులు. అయినా కానీ అది చెప్తారు కదా, రాజు ఎంతటి శ్రేష్టంగా ఉంటాడో ప్రజలందరూ కూడా ఆయన్ని అనుసరిస్తూ అంత శ్రేష్టతను పొందుతారు. అదేవిధంగా ప్రభుపాదుల వారు ఇక్కడ దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఏ విధంగా ఇది ముగించాలి అని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ శిష్యులు కూడా కష్టమో నష్టమో అవన్నీ చేయాలి, ముగించాలి అనే ఆ దృక్పథంతో వాళ్ళు కూడా అక్కడ ఉంటున్నారనమాట. ఆ విధంగా కొద్ది కొద్దిగా అక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఇక ప్రభుపాదుల వారు ఆ యొక్క జుహూ ప్రాంతంలో కూడా ఆ యొక్క శంకుస్థాపన చేశారు. కానీ తరువాత ఆయన ప్రభుపాదుల వారు ప్రపంచ యాత్రకు వెళ్ళారనమాట. అలాగ వెళ్ళిన దాంట్లో ఆయన సింగపూర్, మెల్బోర్న్, తర్వాత అక్లాండ్, టోక్యో ఇలాంటి నగరాలన్నింటికి వెళ్ళి అక్కడ కూడా భగవంతుని యొక్క మందిరాలను ఏర్పాటు చేసి చివరగా ఆయన ఎక్కడికి చేరుకున్నారు? లాస్ ఏంజల్స్కి చేరుకున్నారు.
ఆయన లాస్ ఏంజల్స్లో ఉంటే కూడా ఆయన మనసంతా కూడా జుహు యొక్క ఆ మందిరం పైనే ఉన్నది. ఎందుకు ఆ మందిరం మీద అలాగా అంటే, ఆ యొక్క జుహు మందిరంలో భగవంతుడికి ఇచ్చినటువంటి ఆ స్థలాన్ని శ్రీయన్ అనే వ్యక్తి మొదట ఆయన ఏం చేశారు, ఒక సి అనే ఒక కంపెనీ వరకు ఆ స్థలాన్ని విక్రయించాడనమాట. ఆ విక్రయించినప్పుడు ఆ సి అనే కంపెనీ వాళ్ళు ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. తర్వాత ఆ శ్రేయన్ ఆ సి కంపెనీ వారిద్దరి మధ్య లావాదేవీల్లో అంటే డబ్బుల విషయంలో వారికి మనస్పర్ధలు రావడము, ఆ యొక్క స్థలాన్ని విక్రయించను అని వాపస్ తీసుకోవడము, రద్దు చేసుకోవడము చేయడం జరిగింది ఆ శ్రీ అనే వ్యక్తి. తర్వాత ఏమైంది, ప్రభుపాదుల వారి శిష్యులు అతన్ని సంప్రదించడం వల్ల 2,00,000 రూపాయలు నగదుని మొదట అడ్వాన్స్ రూపంలో తీసుకొని ఆ యొక్క స్థలాన్ని మళ్ళీ ఇస్కాన్ సంస్థ వారికి ఇవ్వడము జరిగింది. కానీ ఇక్కడ ఆ సి అనే కంపెనీకి ఇచ్చారు కదా, ఆ కంపెనీ వాళ్ళు కోర్టుకి దాఖలా చేసుకోవడం జరిగింది. మొదట మాకే దీనిని ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ చెప్పిన ధనానికన్నా ఎక్కువగా రాబట్టడానికి మోసపూరితంగా ప్రవర్తించాడు అని వాళ్ళు కోర్టుకి కేసు వేయడం జరిగింది. ఇక్కడ శ్రీయన్ వ్యక్తి మళ్ళీ మన ప్రభుపాదుల వారి శిష్యులకు ఈ యొక్క స్థలాన్ని 2,00,000 తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇక ఏమైంది, ఆ సి కంపెనీ వాళ్ళు మళ్ళీ డబ్బులను ఎక్కువగా ఇవ్వడానికి ఒప్పుకోవడం వలన, అంటే స్థలం అలాంటి ఇది ఇవ్వడం వలన ఈ యొక్క ఈ శ్రీయన్ వ్యక్తి ఏం చేశాడు, న్యాయవాదితో కుమ్మక్కయ్యాడనమాట. ఆ న్యాయవాది ప్రభుపాదుల వారు నిర్ణయించిన న్యాయవాది, అతడు డి అనే న్యాయవాది. అతని అంటే నా పేరు డి అని చెప్పున్నారు. ఆ యొక్క శ్రీడి అతని పేరు. ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు, ఈ సి కంపెనీ వాళ్ళు ఎక్కువ అధిక మొత్తంలో ఇస్తున్నారు కాబట్టి ఈ శ్రీయన్ అనే వ్యక్తితో కుమ్మక్కయ్యి ఇస్కాన్ సంస్థ వారికి దానిని ఎలాగైనా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునే విధంగా ఆ వ్యక్తి కలిసిపోయాడు, ఆ న్యాయవాది కూడా. అది జరుగుతున్నది. కాబట్టే ప్రభుపాదుల వారికి చాలా బాధగా ఉంది. శంకుస్థాపన ఏమో జరిగిపోయింది, కానీ ఇక నిర్మాణం జరగాలి కదా, మందిరం ఏర్పాటు చేయాలి కదా. అంతలోనే ఆ యొక్క శ్రీయన్ అనే వ్యక్తి మళ్ళీ నిరాకరిస్తున్నాడు. కాబట్టి ప్రభుపాదుల వారు శిష్యులకు ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి పత్రికల్లో తెలియచేయండి, ఇది మాకు ఒప్పందం ప్రకారం 2,00,000 అడ్వాన్స్ తీసుకొని మాకు విక్రయించి ఉన్నారు, ఇంకా కొంత మొత్తాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని పత్రికల్లో తెలియచేయండి అని చెప్పడం జరిగింది. శిష్యులు కూడా అదే విధంగా పత్రికల్లో అంతా కూడా కరపత్రాలు పంచారు. పత్రికల్లో ఇది చేయడం అయ్యేసరికి ఈ శ్రీయన్ అనే వ్యక్తికి ఇంకా చాలా కోపం వచ్చేసింది. అంటే రద్దు చేసుకునే విధంగా వచ్చి వీళ్ళని గూండాలనంతా తీసుకొని వచ్చి ఆ ప్రదేశంలో రాత్రి సమయాలలో శిష్యులందరికీ కూడా చాలా కష్టాన్ని కలిగిస్తున్నాడు. ఆ యొక్క వాటర్ సప్లైని కూడా నిలిపివేశాడు. మంచినీళ్ళు లేకపోతే ఏం చేయగలుగుతారు శిష్యులు? అసలే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఫారినర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఫారిన్లో చాలా చక్కగా జీవితాన్ని ఇదిగా ఉంటారు. కానీ భగవంతుని సేవ కోసం వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆ యొక్క అడ్జస్ట్మెంట్తో వాళ్ళందరూ ఇదిగా ఉన్నారు. అలాంటి వారికి కష్టము, దోమలు ఉన్నాయి, ఎలుకలు వస్తున్నాయి, విష పురుగులు తిరుగుతున్నాయి. అయినా వాళ్ళందరూ కూడా సంయమనం పాటించి ఓర్పుతో ఎలాగైనా మందిరాన్ని ముగించాలి అనే దృక్పథంతో వాళ్ళు ఉన్నారనమాట. ఆ శిష్యులందరికీ కూడా వారు చాలా కష్టాలు పెడుతున్నారనమాట. శిష్యులందరికీ చాలా కష్టాలు పెడుతున్నారు. ప్రభుపాదుల వారు ఇక గిరిరాజ అనే ప్రభు ఉన్నారు కదా, ఆ ప్రభు ఒక్కరే వీటినన్నింటినీ ఇదవుతున్నారనేసి ప్రభుపాదుల వారు తమాల కృష్ణ ప్రభు, ఈయన ప్రభుపాదుల వారు ఇక్కడ ఉన్నారు కదా ప్రపంచ యాత్రలో, ఆ యాత్రలో నుంచి తమాల కృష్ణ ప్రభువుకి ఒక ఉత్తరాన్ని రాశారు.
అక్కడ జుహు ప్రాంతంలో చాలా అల్లర్లు జరుగుతున్నాయి, అక్కడ శిష్యులను అందరినీ చాలా కష్టాలు పెడుతున్నారు, దయచేసి మీరు కొంతమంది శిష్యులను తీసుకొని మీరు జుహు ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా తమాల కృష్ణ ప్రభు శిష్యులను కొంతమందిని తీసుకొని జుహు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇక ప్రభుపాదుల వారు ఇక ఫారిన్ నుంచి ఆయన బృందావనం రావడానికి ప్రయత్నించారనమాట. ఎందుకు అంటే కార్తీక మాసం అంటేనే దామోదర మాసం కదా. ఆ దామోదర మాసంలో బృందావనంలో చాలా చక్కగా ఉత్సవాలు చేస్తారు. నిరంతరము దీపాలను వెలిగించి చాలా బాగా చేస్తారు. కాబట్టి ప్రభుపాదుల వారు బృందావనానికి వచ్చి శ్రీ రాధా దామోదర మందిరం, ఆ మందిరంలో ఉండి బస చేసి అక్కడ అన్ని కార్యక్రమాలు చెయ్యాలని నిశ్చయించారనమాట. ప్రభుపాదుల వారు ఆ పాశ్చాత్య దేశం నుండి వచ్చేటప్పుడే భక్తులందరినీ కూడా ఆహ్వానించారు. రండి, మీరు వచ్చి బృందావనంలో ఎంత చక్కగా అక్కడ ఉత్సవం జరుగుతుందో కార్తీక మాసంలో అందరూ వచ్చి మీరు గమనించండి అని ఎంతోమంది భక్తులకు, అక్కడ ఉన్నటువంటి తెలిసిన వారందరికీ, గురువులకి అందరికీ చెప్పి రావడం వల్ల అందరూ కూడా బృందావనానికి చేరుకున్నారనమాట. ఇక ప్రభుపాదుల వారు ఆలోచించారు, అది కార్తీక మాసం కాబట్టి శ్రీల రూప గోస్వామి వారు విరచితం చేసినటువంటి భక్తి రసామృత సింధు అనే ఆ యొక్క గ్రంథం నుంచి ప్రతిరోజు ప్రసంగం చెయ్యాలి, దామోదర అష్టకము, దామోదర లీలలు అవన్నీ చెయ్యాలి అని నిశ్చయించి ఆ విధంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారనమాట. ఇక ఇక ప్రభుపాదుల వారు ఆ విధంగా అదే చెప్పిన విధంగా శిష్యులందరూ, తమాల కృష్ణ ప్రభు మిగతా శిష్యులందరూ కూడా ఆ యొక్క జుహు ప్రాంతానికి చేరుకున్నారు. అంటే బృందావనం కానీ మాయాపూర్లో కానీ చక్కగా జరిగిపోయింది శంకుస్థాపన. కానీ జుహు ప్రాంతంలోనే చాలా కష్టాలు పడుతున్నారు శిష్యులు. కానీ ప్రభుపాదుల వారు కూడా మదన పడుతున్నారు. వారు శిష్యులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయినా కానీ ఆ శ్రీయన్ అనే వ్యక్తి ఆ గుండాలనంతా రాత్రి సమయాల్లో తీసుకొచ్చి శిష్యులను అందరినీ బెదిరించడం, మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేయండి అని చెప్పడము ఇలాగ చేస్తున్నారు. శిష్యులందరూ కూడా చాలా భయపడిపోయారు. ప్రభుపాదుల వారు బృందావనంలో ఉన్నారు. ఒకానొక ఘట్టంలో ఏం జరిగిందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అని. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా వెనుకంజ వేయకండి అని ధైర్యం చెప్తూనే ఉన్నారు. కానీ శిష్యులు ఏం చేశారంటే ఆ గుండాలు వచ్చి చంపడానికి ప్రయత్నించడము, హల్చల్ చేయడం అలాగ చేస్తూ ఉంటే భక్తులైనటువంటి వాళ్ళు ఎలాగ రక్షించుకోగలుగుతారు? భక్తులంతా అలాంటి దుర్మార్గానికి ఒడికట్టలేరు, వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు. కాబట్టి భయపడిపోవడం వల్ల ఒకానొక ఘట్టంలో వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క మందిరం యొక్క ఒప్పందాన్ని మనము అదే నిరాకరిద్దాము అనేసి ఇక చెప్పేశారనమాట. మేము ఈ స్థలాన్ని పొందము అని చెప్పేసి నిరాకరించేసరికి ఆ విషయము ప్రభుపాదుల వారికి తెలిసేసరికి ప్రభుపాదుల వారు మదన పడిపోయారు. ఎందుకంటే కష్టమో నష్టమో ముందుకు వెళుతూ ఎదుర్కొని దాన్ని సాధించాలి, మీరు చాలా తొందరపడ్డారు అని శిష్యుల వారికి చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఆ యొక్క స్థలాన్ని విక్రయించారు కదా, ఆ స్థలాన్ని యొక్క పురపాలక అంటే లోకల్, ఆ జుహు ప్రాంతం లోకల్ ప్రాంతంలో నగర పురపాలక సంస్థ ఉంటుంది కదా, ఆ సంస్థ వారు వాళ్ళకు ఒక అనుమతి పత్రంగాని ఇస్తే అది వీళ్ళ ఇదే హస్తగతమే అవుతుందన్నమాట. కానీ ఆ నగర పురపాలక సంస్థ వారు కొద్దిగా వాళ్ళు ఇవ్వడంలో వాళ్ళు కొద్దిగా లేట్ చేస్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆ చిక్కు అది కానీ వీరు అందుకున్నారంటే ఇక వీరి వైపుకే ఆ స్థలము ఇదవుతుంది. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఇంకా మనకి మాటల రూపంలోనే చెప్పారు, మేము ఈ స్థలాన్ని నిరాకరిస్తున్నాము అని శిష్యులు. కాబట్టి ప్రభుపాదుల వారు వదిలిపెట్టలేదు. ఎలాగైనా కానీ ఆ పురపాలక సంస్థ వారి వద్ద నుంచి ఆ అనుమతి పత్రాన్ని పొందాలి అని చాలా మందిని ప్రభుపాదుల వారు అడిగారనమాట. అలాగా అడిగినప్పుడు ఆ యొక్క
దీనిని అదే ఆ స్థలాన్ని ఎలాగైనా పొందడానికి ఒక అతను సదా జీవత్ లాల్ అనే అతను ముందుకొచ్చారనమాట. నేను వెళ్ళి ఆ యొక్క పురపాలక సంస్థ వారికి మాట్లాడి నేను అనుమతి పత్రాన్ని పొందుతాను అని ప్రభుపాదుల వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈయన శ్రీయన్ వ్యక్తి మాత్రము వచ్చి మీకు 2 లక్షలు ఇచ్చేస్తాము, మీరు ఎలాగైనా కానీ ఆ యొక్క దానిని విడిచిపెట్టేయండి, ఆ స్థలాన్ని విడిచిపెట్టేయండి అంటూ ఇక్కడ వీళ్ళను భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారనమాట. ఈ విధంగా ఆ పరిస్థితి ఇదవుతూ ఉన్నది. ఇక ప్రభుపాదుల వారు అంత భగవంతుని మీద భారం వేశారు. ఎలాగైనా భగవంతుని యొక్క సొత్తు అది భగవంతుడే చూసుకుంటారు అని ఆ యొక్క దీనిలో ఆయన ఇదిగా ఉన్నారనమాట. ఇక ప్రభుపాదుల వారు నవంబర్ మంత్ 1972 సంవత్సరము నవంబర్ మంత్ ఆయన హైదరాబాదుకు రావడం జరిగింది. హైదరాబాదులో పండాల్ అనే ఉత్సవాన్ని జరపడానికి రావడం జరిగింది. పండాల్ అంటే తెలిసిన విషయమే కదా. ఆ ప్రాంతంలో వచ్చి నగర సంకీర్తన, హరినామ సంకీర్తన చేస్తారు. చాలామంది జనాలు పోగవుతారు, వాళ్ళకి అందరికీ ప్రసాదం వితరణ జరుగుతుంది. అందరూ ఆనందంతో ఉత్సవంలో పాల్గొంటారు. ఆ విధంగా ప్రభుపాదుల వారు హైదరాబాదు ప్రాంతానికి వచ్చేసరికి 1972 సంవత్సరంలో అప్పుడు హైదరాబాద్ అంతా కూడా వర్షాలు లేకుండా కరువు ప్రాంతంలాగా ఉన్నదట. ఇక చూసుకోండి, ప్రభుపాదుల వారు ఎప్పుడైతే హైదరాబాద్లో అడుగుపెట్టారో యజ్ఞ యాగాదులు నిర్వర్తించి హరినామాన్ని జపిస్తూ ప్రతిరోజు అక్కడ సంకీర్తన ఉత్సవాన్ని చేశారు కదా, పండాల్ ఉత్సవం. అది చేసేసరికి అలాగే వర్షము చక్కగా వర్షము పడినదట. అప్పుడు అందరు కూడా అక్కడ ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ అనుకున్నారట, ఎంతటి అదృష్టం చూడు, ప్రభుపాదుల వారు కాలు పెట్టారు, హరినామ భజన చేయించారు, వర్షం వచ్చింది అని. కరువులాగా అయిపోయిందట ఆ సమయంలో. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఇది మా యొక్క పరిస్థితి ఏమీ కాదు, అంత భగవంతుని యొక్క కరుణ. ఎక్కడైతే భగవంతుని నామాన్ని స్మరిస్తారో అక్కడ తప్పకుండా అన్ని మంచి విషయాలే జరుగుతాయి, ఇదే నిదర్శనము అని ప్రభుపాదుల వారు అక్కడ హైదరాబాద్ వాసులందరికీ కూడా ఆయన ప్రసంగంలో చెప్పడము జరిగిందట. ఇక ప్రభుపాదుల వారు హైదరాబాదులో ఉన్ని, పాశ్చాత్య దేశంలో ఉన్ని, ఆయన మనసంతా కూడా ఇక్కడే ఉన్నది, జుహు ప్రాంతంలోనే. అక్కడ ఏం జరుగుతున్నదో, శిష్యులకి ఎలాంటి కష్టాలు వస్తున్నాయో అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇక ఫైనల్గా ఏం చేశారు ప్రభుపాదుల వారు, ఆ యొక్క శిష్యులను ఆ శ్రీయన్ అనే వ్యక్తి వద్దకు పంపించి మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాము అని పిలిచారట. అంటే ఏమి, ఆ శ్రీయన్ అనే వ్యక్తి ఏమి ఇంకా ధనాన్ని కోరుకుంటున్నాడు. వాళ్ళు 5 లక్షలు ఇస్తామంటే 5 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు అనమాట. అదేవిధంగా ఎవరైనా వేరే వాళ్ళు చెప్తే వాళ్లకు అమ్మ చూపడము, అక్కడ మోసపూరితంగా వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువగా కోరడము, వాళ్ళు నిరాకరించడం, ఈ విధంగానే చేస్తున్నాడు ఆ శ్రీయన్ అనే వ్యక్తి. కానీ కనీసం భగవంతుని కోసం, మందిరం కోసము ఆ యొక్క స్థలాన్ని ఇస్తున్నామనే ఆ కనికరమే లేదు. ప్రభుపాదుల వారైతే భగవంతుని సేవ కోసం పోరాడుతున్నారు, ఆ శ్రీయన్ అనే వ్యక్తి అయితే భగవంతునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, ఆ యొక్క స్థలాన్ని ఇవ్వను అనేసి. ఎంతటి భేదం చూడండి ఇద్దరిలో. ఇక శ్రీయన్ అనే వ్యక్తిని ప్రభుపాదుల వారు రమ్మని ఆహ్వానించేసరికి ఆ శ్రీయన్ను ఇక వారి యొక్క గురువులతో కలిసి ఆ ప్రదేశానికి రావడము జరిగిందనమాట. వచ్చిన తర్వాత అక్కడ వచ్చి అక్కడ మీటింగ్ పెట్టారు. చాలా సమయము ప్రభుపాదుల వారు ఆ యొక్క గురువు గారితో శ్రీయన్తో మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత 5 లక్షలకి ఒప్పుకోవడం జరిగిందనమాట ఆ స్థలాన్ని తీసుకోవడానికి. అలాగా 5 లక్షలు ఇస్తాము అని చెప్పేసరికి ఆ శ్రీయన్ అనే వ్యక్తి కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ అతనికి మనసులో ఇంకా కూడా దాన్ని వదులుకోవడానికే ఇది లేదనమాట. ఇక చివరగా ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, మేము మీరు ఇచ్చినటువంటి
ఆ 2 లక్షల రూపాయలను అడ్వాన్స్గా ఇచ్చారు కదా, మేము ఇచ్చినటువంటి ఆ 2 లక్షల రూపాయలను మీరు తిరిగి ఇచ్చేయండి, మేము ఈ స్థలాన్ని వదిలిపెట్టేస్తాము అని అంతటి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ప్రభుపాదుల వారి మనసే అంత చంచలమైపోయింది ఆ శ్రీయన్ వల్ల. కాబట్టి మీరు మా డబ్బుల్ని ఇచ్చేయండి, మేము వదిలేస్తాం స్థలము. కాకపోతే ఈ స్థలం వచ్చి భగవంతుని సొత్తు అయిపోయింది. ఆల్రెడీ భగవంతుడు అక్కడ తిష్ట వేసుకొని కుటీరంలో ఉన్నారు కదా, ఇక ఆయనే చూసుకుంటాడు అనే దృఢ నిశ్చయంతో ఆ యొక్క వ్యక్తికి చెప్పడము జరిగిందనమాట. ఆ వ్యక్తి ఇక ఏం చేశారు, అలాగే ఇంకా వాళ్లకు డబ్బులు ఇవ్వడానికే ఒప్పుకున్నారనమాట. కానీ ఇది జరిగినటువంటి 2 వారాలలోనే ఏమైంది, ఆ శ్రీయన్ అనే వ్యక్తి మరణించడం జరిగిందనమాట, ఆరోగ్యం సరిగా లేకుండా. అంటే ఇక్కడ చూడండి ఎంతటి పోరాటం ప్రభుపాదుల వారు. ఆ యొక్క స్థలం భగవంతునికి ఇదవ్వడానికి ఇలాంటి మోసపూరితంగా అతను ప్రవర్తిస్తున్నా కానీ భగవంతుని యొక్క నిర్ణయంగా ఇది చేశారు. భగవంతుని నిర్ణయం, అతడికి ఆరోగ్యం సరిగా లేకుండా మరణించడం జరిగింది. మరణించినాకైనా ఆ యొక్క వివాదము సద్దుమణగలేదు. ఆయన యొక్క శ్రీయన్ యొక్క భార్య ఇంకా ఎక్కువ మందిని మనుషులను తీసుకొచ్చి ఈ స్థలాన్ని మీకు అమ్మమంటే అమ్మమ్మ అని చెప్పి ఆమె కూడా చాలా భక్తులను అందరినీ కూడా, అక్కడ శిష్యులను అందరినీ కూడా ఇది చేయడము జరిగింది. మొత్తానికి ఇక ఆ యొక్క స్థలాన్ని ప్రభుపాదుల వారు పోలీసులకు, వాళ్ళకంతా నగర పురపాలక సంస్థ వాళ్ళందరికీ తెలియచేయడం వల్ల వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వరకు చేయూత ఇవ్వడానికి వచ్చారు. ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఇస్తామన్నప్పుడు ఆ డబ్బుల్ని తీసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ అనడము ఆ ఒప్పందంలో ఆ విధంగా లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పుర ప్రజలు, నగర ప్రముఖులు, మేధావులు అందరూ కూడా ప్రభుపాదుల వారికి సైడు వాళ్ళంతా కూడా చేయూతనిచ్చారనమాట. ఇక సద్దుమణిగింది. అదే దేనికి తీసుకోవడము జరిగింది. ఇక ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారు. రాత్రి సమయంలో 8 గంటలకు అలాంటి సమయంలో నిర్మాణాన్ని స్టార్ట్ చేశారనమాట జుహు ప్రాంతంలో. ఇక లాయర్ని కూడా మార్చేశారు. ఎందుకంటే శ్రీయన్తో ఆ శ్రీడి అనే లాయరు కుమ్మక్కయి వీళ్లకు అంత దోహదం చేయడం పోయేసరికి ప్రభుపాదుల వారు ఇంకొక లాయర్ని నియమించుకున్నారు. అప్పుడు ఆ యొక్క న్యాయవాది చెప్పారట, ఎప్పుడైతే భగవంతుడి సొత్తు అని మీరు అంత దృఢ నిశ్చయంతో నిశ్చయించారో చివరికి భగవంతుడే ఆ విజయాన్ని సాధించారు అంటే ప్రభుపాదుల వారు అదే చెప్పారు. ఇది మా విజయం కాదు, మేము సంకల్పం చేశామంతే. ఆ చేసిన పనులన్నీ, ఆ కర్తవ్యాలన్నీ కూడా ప్రభుపాదులు అదే భగవంతుడే ఆయన యొక్క కరుణ, కృప, కటాక్షం వలన ఇవన్నీ జరిగాయి అని చెప్పడం జరిగింది. అంతటి కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొని ప్రభుపాదుల వారు జుహు ప్రాంతంలో ఆ మందిరాన్ని పాలరాతితో, ప్రభుపాదుల వారు భగవంతుని దగ్గర ప్రమాణం చేశారు కదా, కృష్ణ నీకు పాలరాతితో విగ్రహం అదే మందిరాన్ని తయారు చేసి నిన్ను ప్రతిష్ఠిస్తాను అన్నారు. కాబట్టి అదే విధంగా ఆ యొక్క జుహు ప్రాంతంలో నిర్మాణం జరిగి ప్రభుపాదుల వారు ఇది చేశారట. ఇప్పుడు ఆ జుహు ప్రాంతం వెళ్తే సముద్ర తీరానికి దగ్గరగా ఉండి నడిబొడ్డున ఉన్నది. అప్పుడు అడవి ప్రాంతము, ఇప్పుడు ఆ యొక్క ముంబాయికే నడిబొడ్డున ఉన్నది ఈ జుహు మందిరము. అంతేకాకుండా అక్కడ ఎంతో డెవలప్మెంట్ ఎంతో అయ్యి ఎన్నో వేల మంది ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి దర్శించుకుంటున్నారట. ప్రభుపాదుల వారు ఎదురు చూసింది ఇదే, అందరికీ ఆ భక్తి వెళ్ళాలి, అందరూ ఆ భక్తి యోగంలో ఉండి భగవంతుని భక్తియుత సేవ చెయ్యాలి అని ప్రాకులాడారు ఆయన. కాబట్టి అదే విధంగా ఆ యొక్క ఇది కూడా జరిగింది. చక్కగా జుహు ప్రాంతములో మందిరం కూడా ఏర్పాటు చేయడము జరిగిందనమాట. ఈ విధంగా ప్రభుపాదుల వారు మాయాపూర్ ప్రాంతంలో, తర్వాత బృందావనంలో, తర్వాత ఈ యొక్క ముంబై నగరంలోని జుహు ప్రాంతాలలో
శంకుస్థాపనలు చేయడము, మందిరాల నిర్మాణానికి ఇది అవ్వడము జరిగింది. ఇప్పుడు మాయాపూర్లో చూడండి, ఎంతో ఫారినర్స్, ఎంతోమంది పాశ్చాత్య దేశాల నుంచి అందరూ వచ్చి అక్కడే ఉండి బస చేసి భగవంతుని యొక్క ఆరాధనలు చేస్తూ, సంకీర్తనలు చేస్తూ 24 గంటలు మాయాపూర్లో హరినామం ధ్వనిస్తూ ఉంటుంది. ఆ శబ్దము అక్కడ ఆ టీముల్లాగా ఏర్పడి ప్రతి ఒక్కరూ అక్కడ జపిస్తూనే ఉంటారు. ఇదంతా ప్రభుపాదుల వారు శిష్యుల మాదిరిగా కొద్దిగా ఆ యొక్క ముందంజ వేసేటువంటి ఆ స్టెప్పుని వెనుక వేసి ఉంటే ఇలాంటి మందిరాలన్నీ మనకు ఏర్పడేవా? కాబట్టి ప్రభుపాదుల వారు ఎంతటి త్యాగం చేశారంటే ఆ యొక్క వయసులో ఆయన ఇంతటి కష్టాలను ఎదుర్కొని భగవంతుణ్ణి ప్రతి ఒక్క మందిరాలలో ఆయన ప్రతిష్ఠించడం జరిగింది. ఓకేనా? ఇది మనము ఈ రోజు వరకు తెలుసుకుందాం. నెక్స్ట్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.